హలో ఆల్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వర్షాల వల్ల బయటికెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకోవడం చాలా కష్టమండి. నాన్ వెజిటేరియన్ వాళ్ళైతే అబ్బా! అట్లీస్ట్ ఎగ్ ఉన్నా బావుందనిపిస్తుంది. సో, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఓన్లీ టమాటోసే ఉన్నాయండి. సో, టమాటా ఎగ్ కాంబినేషన్‌లో ఒక మంచి కర్రీ చెప్తానండి. అందరికి తెలిసిందే బట్ నా స్టైల్‌లో చూడండి టేస్ట్ అదిరిపోతుంది. సో, ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకండి. సో, ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ 2, 3 స్పూన్స్ వేసి జీలకర్ర, ఆవాలు వేయండి. ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేయండి. సరిపడంత సాల్ట్ అండ్ పసుపు వేయండి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా వేగుతుందండి. అది చాలామందికి తెలిసిన చిట్కానే. తర్వాత సరిపడంత ఒక 2, 3 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ ఒక 4, 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాలండి. ఎందుకంటే పచ్చివాసన రావద్దు. ఆయిల్‌లో ఆనియన్ గాని, పచ్చిమిర్చి గాని ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందండి. ఏదో హడావిడిగా వేసినట్టు వేసామంటే టేస్ట్ పోతుందండి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. చాలా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యూజ్ చేయరు. బట్ తెలంగాణలో మాత్రం కంపల్సరీ ఇవే కర్రీలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ కట్ చేసుకున్న ఒక 10 టమాటోస్ అయితే వేశాను నేను. అవి బాగా కలిపి ఒక మూత పెట్టేసేయండి. ఒక సిమ్‌లోనే పెట్టండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీయండి. చూడండి కర్రీ ఎంత దగ్గరకొచ్చిందో. ఏదైనా సరే కర్రీ ఇట్లా దగ్గరకొస్తుందండి. ఆయిల్ పైకి ఇట్లా తేలుతూ ఉంటుంది. సో, సరిపడేంత ఒక 2 స్పూన్స్ కారం అయితే వేశానండి. కొంతమంది కారం ఎక్కువ తింటారు. కొంతమంది తక్కువ తింటారు. సో, చూసుకొని వేసుకోండి. కొంచెం వాటర్ అయితే పోసానండి. ఎందుకంటే గ్రేవీ కోసం. కొంచెం గ్రేవీ కూడా కావాలి కాబట్టి. సో, లాస్ట్ కర్రీ అయితే అయిపోవచ్చిందండి. కొంచెం ధనియాల పొడి అయితే వేశాను హోమ్‌మేడ్. కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా! కొబ్బరిది. ఆ పొడి అనేది వేస్తే కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇంకొకటి లాస్ట్‌లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే చింతపండు ఉంటుంది గదా! చింతపండు కొంచెం ఏసానంటే చింతపండు జ్యూస్ ఉంటుంది గదా! అంటే పిసికి వచ్చిన రసము అది వేశానండి. ఆ వీడియో తీయడం స్కిప్ అయింది. చింతపండు వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. సో, చింతపండు ఆల్రెడీ టమాటా పులుపు గదా! సో, చింతపండేస్తే బావుండదని అందరూ అనుకుంటారు. బట్ చింతపండుతోనే చాలా అంటే చాలా చింతపండుతోనే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఈ విషయం కొంతమందికే తెలుసు. సో, ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఒకటే చెప్తున్నానండి. అల్యూమినియం గిన్నెలో పులుపు వంటి చింతపండ్లు కర్రీ చేసినప్పుడు మాక్సిమం కర్రీ అయిపోగానే తీసి స్టీల్ గిన్నెలో వేసుకోండి. హెల్త్‌కి మంచిది. ఎందుకంటే అల్యూమినియం అనేది పులుపు ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.